హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే లంచ్లోకి కోడిగుడ్డు టమాటా పులుసు అయితే చేశాను. ఇది అందరికీ తెలిసిన విధంగానే చేశానండి. ఆనియన్ మగ్గాక కరివేపాకు వేసేసి అది కూడా మగ్గిపోయిన తర్వాత టమాటాలు వేయాలి. టమాటాలు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకొని మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత ఇట్లా మొత్తం దగ్గరికి వచ్చే టమాటా ఉడికిపోయే వరకు మంచిగా మగ్గించుకొని దానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మగ్గించుకోండి. తర్వాత ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసిన ఎగ్స్ వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని కర్రీలో పోసేస్తే సరిపోద్ది. ఆ పులుసుకి కొంచెం పులుసు అయితే పోయాలి. కొంచెం వాటర్ సరిపోదు. ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసి మగ్గనివ్వాలి. మంచిగా ఫ్రై ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గనిచ్చేసి లాస్ట్ ఇంకేముందండి, ధనియాల పౌడరు, జీలకర్ర, కారము అవి కూడా వేసేసి మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపుకోవడమేనండి. అంతే అండి, కోడిగుడ్డు టమాటా కూర రెడీ. చాలా చాలా బాగా కుదిరింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూసేయండి. బాయ్ బాయ్.